హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏదైనా ఒకరికి కంపేర్ చేసేటప్పుడు ఇంకొకరితో మనం కంపేర్ చేయకూడదు. ఎందుకో తెలుసా? సన్ అండ్ మూన్ వాళ్ళ టైం వచ్చేటప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేది తెలుస్తుంది మనకి. సన్ ఎవరు? సన్ నుంచి మూన్ నైట్ మొత్తం వెలుతురిని తీసుకొని మనకిస్తుంది మార్నింగ్. సో అటువంటిది సన్ అండ్ మూన్ మధ్యలో చాలా ఉన్నవి, లేవని కాదు. అలాగే విజయ్ తాల్పతి అండ్ ఇంకెవరికైనా ఎవరితో కూడా మనం కంపేర్ చేయకండి. విజయ్ 1 సింగిల్ పీస్ అమ్మ. విజయ్ 1 హిస్టారికల్ విక్టరీ. తను తలుచుకుంటే ఏదైనా చేయగలుస్తాడు, తను తలుచుకుంటే ఏదైనా మార్చగలుస్తాడు. అంతేకాదు, తన డబ్బు కోసం అని పిచ్చిగా ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే చాలా డబ్బులు వస్తాయి. డబ్బు దాచుకొని డబ్బు చేయడం, పని చేయడం అలాంటి కాదు మనిషి. అండ్ నేనేం చెప్తానండి, నేను చెప్పకూడదు అలాంటివండి, నాకు తెలియదు కూడా. నేనేం చెప్తున్నానంటే విజయ్ 1 ఆర్మీ, సింగిల్ పీస్. తనలాగా ఇంకొకరు ఉండలేరు. మళ్ళీ తనలాగా ఇంకొకరు పుట్టరేమో. అంత మంచి మనిషి. అంత మంచి మనిషికి రాహుల్ బ్రో సపోర్ట్ చేశాడు. రాహుల్ బ్రో ఎవరు? తను కూడా చాలా మంచి మనిషి. విజయ్ అన్న, మీరు ఎప్పుడు సింగిల్ పీసే. అన్న ఎందుకంటున్నానా? తనకంటే చిన్నదాన్ని నేను విజయ్ కంటే. అయ్యో, ఏజ్ గురించి చెప్పుకోవట్లేదు, చెప్పుకోకపోతే కుదరదు ఈ రోజుల్లో. విజయ్కి నేను విజు అంటాను, విజు బ్రో అంటాను. విజయ్ అన్న, తమిళ్ అన్న కదా, అన్న అవుతారు కూడా, అందుకే అన్న. ఫ్రెండ్స్, విజయ్ సింగిల్ పీస్. తనకి ఇంకొకరితో కంపేర్ చేయొద్దు. తనే. మళ్ళీ తనలాంటి ఇంకొకడు పుట్టడు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నా కూడా తనలాగే ఉంటాడు. ఎందుకంటే నలుగురు ఒకటవరు, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాంటి గుణగణాలు ఉంటాయి. అందుకే. అంతేకాదు, విజయ్ అన్న టేక్ కేర్. మంచి పనులు చేసేటప్పుడు చాలా మనకి ఎదుర్కోవాల్సి వస్తుంటవి. అంతేకాదు, ఇంకొక మాట చెప్పిన, మనం ఒక పని చేయాలంటే దేవుడు కొంతమందికి ఆశీర్వదించి పంపుతాడు. వాళ్ళు ఎవరేటనేది మనకు తెలీదు. అటువంటి వాళ్ళకి ప్రపంచం మొత్తం ఒక్కటైనా సింగిల్గా ఎదుర్కొంటాడు. ఎందుకంటే దేవుడు తనతో ఎప్పటికీ వెనకాతలుండి హస్తం ఏదైతే ఉంటుందో దేవుడిది, ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేవుడు వచ్చి ఎదురుగా రాడు, కానీ ఇంకొక మనిషి రూపంలో వచ్చి ఆ మనుషులకి ఆదుకుంటూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అందుకే విజయన్న, యు ఆర్ సింగిల్ పీస్. సో యూ డోంట్ వరీ అండ్ టెన్షన్ పడొద్దు. మీరు చేసే ప్రతి పని ఆలోచించి చేస్తారు కాబట్టి ముందుకి విజయాన్ని సాధించుకుంటూ వెళ్తారు. కాబట్టి మీ పేరు విజయ్. మూవీలో కూడా మంచి పేరు తెచ్చుకున్న విజయ్. ఎంత ఇష్టమో నాకు. తమిళనాడులో వెళ్ళిన వెంటనే చెప్పాను కదా, తన కటౌట్ చూసి వావ్, ఎవరే హీరో అని అన్నాను. అంత బాగున్నాడు, మంచి మనిషిలాగా ఉన్నాడు అని. నేను అందరికీ అంటే ఇష్టపడను, అభిమానించను. కొంతమందికి మంచి మనుషులని కటౌట్ చూడగానే మనకి తెలిసిపోతుంది. అంతే కదా, చంద్రుడు మూన్ ఏంటి ఎవరు అనేది మనకు తెలీదు. అలాగే ఎవరికైనా చూసి చూడగానే మనకి తన సింగిల్ పీస్ అనేటట్టుగా అప్పుడే నేను తెలుసుకున్నాను. ఇంకా ఒక మూవీ చూశాక అప్పుడు కూడా తిను పాలిటిక్స్లోకి వస్తే ఎంత బాగున్నా అనుకున్నా. ఇంకొకసారి విజయ్ అన్న, సింగిల్ పీస్, యువర్ గ్రేట్ జాబ్ అండ్ కంగ్రాచులేషన్, బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ. గుడ్ డే, గుడ్ మార్నింగ్.